హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సింహరాశి వారి రోజు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఈ రోజు సింహరాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి, కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే సింహరాశి వారికి ఆర్థిక నష్టం అధికంగా కనబడుతుంది. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు విదేశీయానం చేయకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు అనేక రకాలుగా అవాంతరాలను ఎదుర్కొంటారు. సోదరుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో కూడా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే కుటుంబంలో విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తున్నందున కొంత మౌనం పాటించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ధనాదాయం సరిపోనందువలన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నిరాశను కలిగిస్తాయి. ఇంట బయట కష్టపడ్డ బాధ్యతలు పూర్తి చేయలేకపోతారు. సన్నిహితులతో వివాదాలు కలతను కలిగిస్తాయి. మీకు గృహమున వాహనాలని కొనుగోలు ఎవరైతే చేయాలని చూస్తున్నారో అవి నిలిపివేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార పెట్టుబడులపై కొంత నిరాశ అనేది చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడులు తగ్గి కొంత ఊరట చెందే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు గందరగోళమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు కొత్త చిక్కులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులు కొంత వెనుకబడిపోతారు. మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. అలాగే సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం వలన పనులలో వచ్చే ఆటంకాలను కూడా తొలగించుకోగలుగుతారు.